శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఆఫీషియల్‌గా మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్లే లిటరల్‌గా. ఇంక నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వీకే చేసేసుకున్నా అనమాట. అసలు ఆ రోజు ఏమేం చేశానో, నా డే అంతా ఎలా గడిచిందో పూజ అయ్యే వరకు ఈ వ్లాగ్‌లో చెప్తా నేను. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి 3:30కే లేచాను. ఇల్లు అదంతా క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేసి వచ్చి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఈ పప్పులు అయితే నేను ఒకరోజు ముందే నానబెట్టుకున్నాను. ఏంటి దోస పిండికి అంటే పూర్ణం పైన పూత పిండి ఉంటుంది కదా, దానికి అండ్ శనగలు అండ్ వడలు వీటన్నిటికీ నానబెట్టేసుకున్నాను. బట్ పచ్చి శనగపప్పు మాత్రం మార్నింగే కడిగి స్టవ్ మీద పెట్టేసా పూర్ణాలు వేయడానికి. అండ్ పూర్ణాలు రెసిపీ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అది మీకు షేర్ చేస్తాను. అంతకుముందు చాలాసార్లు పూర్ణాలు ట్రై చేసా కానీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఈసారి మాత్రం భలే వచ్చినాయిలే. అంటే మా అమ్మ హెల్ప్ తీసుకున్నా కొంచెం, బట్ ఎంత చెప్పినా చేయగలిగాలి కదా, సో నేను బాగా చేశాను అనమాట. నా పూర్ణాలు నాకే భయంకరంగా నచ్చాయి. అండ్ స్టార్టింగ్లో చూపించి అబ్జర్వ్ చేశారా, నేను చేతికి మెహందీ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్లీ గోరింటాకు దొరకలేదు, అందుకే అది పెట్టుకోవాల్సి వచ్చింది. పరవన్నము అవి కూడా చేశాను. మీలో ఇంతమంది బెల్లం ఇట్లా తురుముకుంటారు మంచిగా ముందే. ఫస్ట్ నేనైతే వంట స్టార్ట్ అవడానికి ముందే ఎంత బెల్లం కావాలో అంత తురుముకొని పెట్టేసుకుంటావు డబ్బాలో. సో మనకి పని చేసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది. అండ్ బెల్లం తురుమడం అయిపోగానే పైన పూత పిండికి ఇది గ్రైండర్ వేసేసాను. ఆ గ్రైండర్ అలా నడుస్తూనే ఉంది. ఈలోపు పై పనులన్నీ చేసేసుకున్నాను. మధ్య మధ్యలో అమ్మవారి డెకరేషన్ కూడా చేసుకున్నాను వెళ్ళి. కానీ రోజు 8 o'clock 9 o'clock తినేవాళ్ళము. అట్లా నోమ అయ్యే వరకు తినకుండా ఉండాలి కదా. నేనైతే టీ లాంటివి కూడా తాగను, ఓన్లీ వాటర్ మీద ఉంటాను. పూజ అయ్యి వాయినాలు ఇచ్చి వాళ్ళు ప్రసాదాలు తిన్న తర్వాతే నేను తింటాను ఎప్పుడు. నాకెందుకో అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తాను చెప్పండి, తిని చేసుకుంటారు కొంతమంది. అందులో తప్పే లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మనం హింస పెట్టుకొని పూజలు చేస్తే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడు. దాంట్లో ప్యూర్ హార్ట్, ప్యూర్ ఇంటెన్షన్స్తోని దేవుణ్ణి పాజిటివ్గా ఏది అడిగినా ఇస్తాడు. దానికి మనం ఉపవాసాలు ఉండి మనకి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఓపిక ఉండి వాళ్ళు ఉంటారు ఉపవాసాలు, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వీక్లీ ఉపవాసం అనేది నేను చెయ్యలేను. మా పిన్ని ఉన్నారు, మా పిన్ని నాకంటే పెద్ద, బట్ తను ఎవ్రీ మండే ఉపవాసం ఉంటారు. సో అది డిఫరెన్స్ అనమాట మనిషిలో. అలా అని దేవుడు నన్ను తక్కువ చూస్తాడేమో అని భయపట్టాలో అలా కూడా ఉండవు. నేనేమనుకుంటా అంటే ఎప్పుడైనా దేవుడా నాకు ఇంతవరకే పాసిబుల్ అవుతుంది, ఇంతవరకే చేస్తా అని చెప్తాను. దేవుళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అబ్బా, మరీ సాడిస్టులు కాదు వాళ్ళు కూడా. అండ్ ఈసారి పూర్ణాల్లో స్పెషాలిటీ ఏంటంటే నేను క్యాంఫర్ వేసాను, అదే ఏమంటారు పచ్చకర్పూరం అంటారు కదా, అది వేసాను. భలే టేస్ట్ వచ్చినాయి. అది మాత్రం మంచి టేస్ట్ యాడ్ చేసింది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎగుటు స్మెల్ వస్తుందేమో నాకు తెలీదు. నేనైతే చాలా తక్కువ వేసా, లైక్ చిటికెట్ అంత వేసా లిటరల్గా. కానీ భలే ఉంది. అండ్ ఈ గ్యాప్లో వడపప్పు బెల్లం కూడా పెట్టాలి కదా అన్నట్టు గుర్తొచ్చి వడపప్పు నానబెట్టేశాను, లైక్ పెసరపప్పు నానబెట్టాను. శనగలు నానిపోయినాయి నైట్ నుంచి. అండ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి డెకరేషన్ కూడా ఉంటుంది కదా. అంటే నేనైతే జనరల్గా అమ్మవారిని ఫేస్, కాళ్ళు, చేతులు అలా ఏం డెకరేట్ చేయను. నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఎప్పుడో పెళ్ళైన స్టార్టింగ్లో కొనుక్కున్నాను, ఇప్పటికీ దాన్నే వాడుతున్నాను. సో ఆ ఫోటో పెట్టేసి దానికే చేస్తాను అనమాట. అమ్మవారు భలే అందంగా ఉంటారు ఆ ఫోటోలో. కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం పెళ్ళైన లేడీస్ అయినా పెళ్ళి కాని అమ్మాయిలైనా చాలా చాలా మంచిది. ఎవరైనా అంటే చేయకూడదు, చేయాలా వద్దా అని డౌట్ ఉండేవాళ్ళు, అంటే మనకి వ్రతాలు లేవు అని కొంతమంది అంటారు. వరలక్ష్మి వ్రతానికి అవి ఏమి ఉండవు, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యామిలీస్లో కలసం ఉండదు, అలా కలసం లేని వాళ్ళు కలసం లేకుండా ఓన్లీ అమ్మవారి ఫోటోకి చేసుకోవచ్చు వ్రతం. యాక్చువల్లీ నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ ఇంకా అలవాటు పడట్లేదు, నేను ఎలా తీయాలి ఏంటి అని. ఎలా అంటే నేను వంట చేశాను, బట్ వీడియో తీయడం మర్చిపోయా ఫ్లోలో. చేసినవి అయితే మీకు తర్వాత చెప్తా ఏమేమి చేశాను అని. పూర్ణాలు ఎక్కడి వరకే తీసా, అందుకని ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి, ఇంకోసారి చేసినప్పుడు అప్లోడ్ చేస్తా. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని పూజ దగ్గర కూర్చొని మొత్తం సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇందాక చెప్పా కదా నా దగ్గర ఒక ఫోటో ఫ్రేమ్ ఉందని, అది ఇదే. ఇంకా దాన్నే కొంచెం మంచిగా డెకరేట్ చేసుకున్నా. ఆ వెనుక ఆర్చ్ లాగా వచ్చింది, నేను DIY చేసుకున్నా ఆ ఫ్రేమ్ని. ఇంకా కలసం పీట, అమ్మవారి పీట అన్నీ రెడీ చేసేసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నా. ఆ కొంచెంలోనే నాకెందుకో ఇట్లనే అలవాటు అయిపోయింది. ఆ అమ్మవారి డెకరేషన్ అంటే నాకు ఇదే అలవాటు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చీర సమర్పించేసుకొని మంచిగా దండం పెట్టుకున్నాను. చాలామందికి తెలుసో తెలీదో వరలక్ష్మి వ్రతము హస్బెండ్స్ కోసం చేస్తారు అని అంటారు కొంతమంది. కాకపోతే
వరలక్ష్మి వ్రతం చేస్తే విష్ణుమూర్తి అట మనకి అన్ని రకాలుగా మంచి చేస్తాడంట. అంటే హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, లేకపోతే మనకి ఉన్న గౌరవం అన్నీ మంచిగా ఉంటాయి అని అంటారు. పార్వతీదేవి కూడా ఈ వ్రతం చేస్తారు అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ స్టోరీసే కాబట్టి మనం నమ్మాలన్నమాట. బాగుంటుంది నమ్మితే. ఇంత పని నా ఒకదాని వల్ల అవ్వదు కాబట్టి మా పిన్ని కూడా కొంచెం హెల్ప్ చేసింది నాకు. అండ్ అమ్మమ్మ పులిహోర కలిపింది. ఇక్కడ ఐదుగురు ముత్తైదులను పిలిచాను. అందరితో ఒకేసారి అక్షింతలు వేయించుకున్నాను వాయనం ఇచ్చేసి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా ఇట్లా వ్రతాలు, నోములు ఇలాంటివి తీర్చుకుంటే కొంచెం ఇంట్లో మంచిగా అనిపిస్తుంది మనకి కూడా. ఏదో హడావిడి చేసేయకుండా మనకున్న దాంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఫుల్ వీడియో చూసేయండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని. మంచిగా మొత్తం పూజ అయిపోయాక తీసిన వీడియో ఇది. ఇంతకీ మీరే వారం చేసుకుంటున్నారు అండ్ మీరు ఇదే పద్ధతి చేసుకుంటారా, వేరేలా చేసుకుంటారా కామెంట్ చేయండి. వరలక్ష్మి అమ్మవారు మీకు కూడా అన్ని లాభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సరే మరి బాయ్.